ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణిలో కార్మికుల ప్రాణాల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూగర్భ గనుల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలు, రూఫ్ ఫాల్స్, యంత్రాల లోపాలు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. సంస్థ అనేక రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరింత కఠినమైన నిబంధనలు అమలు కావాల్సి ఉంది. ఇటీవల భూపాలపల్లి ప్రాంతంలోని కేటీకే గన్నుల్లో జరిగిన ప్రమాదాలు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తాయి. అధికారికంగా విచారణలకు ఆదేశించిన ఘటనలు కూడా ఉన్నాయి. నిపుణులు చెబుతున్నట్లు భూగర్భ పీడనం, రాతి పొరల కదలిక, యంత్రాల లోపాలు, మానవ తప్పిదాలు, కమ్యూనికేషన్ లోపాలు ఇవన్నీ ప్రమాదాలకు దారితీస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదాల నివారణకు ఏఐ ఆధారిత మానిటరింగ్, రియల్ టైమ్ గ్యాస్ అలర్ట్స్ వంటి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు ప్రతి ప్రమాదంపై పారదర్శక విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గత ప్రభుత్వం అయితే ఏ విధానాలు అయితే అవలంబిస్తుందో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా అవలంబిస్తే కార్మికులకు రోజు రోజుకు కార్మికుల సంఖ్య తగ్గించుకుంటూ మరియు అండర్ గ్రౌండ్ తగ్గించుకుంటూ మరి పోతున్నారు. మరి ఉత్తర తెలంగాణకు ఉన్నదే ఇదొక సింగరేణి. మరి సింగరేణి రేపు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సింగరేణి కార్మికులే మరి గుండెకాయ లాంటి తెలంగాణకి మరి నూతన గనులు తీసుకొచ్చే అవసరం ఉంది. మరి అదే విధంగా ఈరోజు సింగరేణిలో గనులలో చూసుకుంటే అసలు సేఫ్టీ అనేటువంటి లేదు. సింగరేణి కార్మికులు ప్రకృతికి విరుద్ధంగా అండర్ గ్రౌండ్లలో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులు ఈరోజు రక్షణ కరువై అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు కార్మికుల రక్షణ కోసం అనేక చర్యలు చేపడుతున్నటువంటి సింగరేణి యాజమాన్యం మరి వారి ఆరోగ్యం పట్ల కూడా మరి అశ్రద్ధ వహిస్తూ ఉన్నది. చాలామంది ఫ్యాటల్ గనులో జరిగే ప్రమాదాల కంటే ఎక్కువ మంది మరి అనారోగ్యంతో చనిపోతూ ఉన్నారు. మరి ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ బావులలో సరైన గాలి, సరైన నీరు లేక కార్మికులు అనారోగ్యానికి గురవుతూ ఈరోజు వేలాది మంది కార్మికులు తన విలువైన ప్రాణాలు పొడగొట్టుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నాడు లాంతర్ నుంచి నేడు మెకనైజేషన్ వరకు సింగరేణి సంస్థలో ఎన్నో టెక్నాలజీ పరంగా వృద్ధి చెందడంతో పాటు ఆనాడు 1937లో కోల్ డ్రిల్లింగ్ మిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేడు కంటిన్యూస్ మైనర్ వరకు టెక్నాలజీ పరంగా సింగరేణి సంస్థ అభివృద్ధి చెందడం అందరు చెప్తూ ఉంటారు. కానీ టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడంతో పాటు కార్మికుడికి రావాల్సినటువంటి రక్షణ విషయంలో సంస్థ ఇప్పుడు వెనుకంజలోనే ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్మికునికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అయినటువంటి పీపీఈ కిట్స్ అందించడంలో కంపెనీ వైఫల్యం చెందుతూ ఉంది. మరి అందులో ముఖ్యంగా కార్మికునికి ఇవ్వాల్సిన షూస్ విషయంలో మరి ప్రతి 3 నెలలకు ఇవ్వాల్సినటువంటి షూస్ గడిచిన 10 నెలలుగా ఇవ్వడం లేదనేది యాజమాన్యం యొక్క వైఫల్యంగానే మేమందరం కార్మికులను భావిస్తూ ఉన్నాం.